మీరు నైట్ ఎలా పడుకుంటున్నారో అది మీ హార్ట్ హెల్త్‌ని డిసైడ్ చేస్తుందని తెలుసా? ప్రాపర్ స్లీప్ లేకుంటే హార్ట్ అటాక్ రిస్క్ పెరుగుతుంది. కానీ సింపుల్ బెడ్ టైమ్ హ్యాబిట్స్ తోటి దాన్ని కంట్రోల్ చేసుకోవచ్చు. హాయ్ ఎవ్రీవన్! ఈ వీడియోలో కార్డియాలజిస్ట్ రికమెండ్ చేసిన 6 బెడ్ టైమ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఇవి ఫాలో చేస్తే మీ హార్ట్‌ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. రీసెర్చ్ ప్రకారం 7 అవర్స్ కన్నా తక్కువ స్లీప్ తీసుకుంటే బీపీ, డయాబెటిస్, ఒబెసిటీ అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్ పెరుగుతుంది. కాబట్టి స్లీప్ క్వాలిటీ చాలా ఇంపార్టెంట్. ఇప్పుడు కొన్ని బెడ్ టైమ్ హ్యాబిట్స్ గురించి తెలుసుకుందాం. ఫస్ట్‌ది కన్సిస్టెంట్ స్లీప్. అంటే సేమ్ స్లీప్ టైమ్‌ని మెయింటైన్ చేయడం. డైలీ సేమ్ టైమ్‌కి పడుకొని, సేమ్ టైమ్‌కి లేవడం ట్రై చేయండి. 7-8 అవర్స్ అనేటిది ఐడియల్ స్లీప్ టైమ్ కాబట్టి దాన్ని మీరు మెయింటైన్ చేయండి. ఇర్రెగ్యులర్ స్లీప్ ప్యాటర్న్‌ని అవాయిడ్ చేయండి. ఎందుకంటే అది హార్ట్ మీద స్ట్రెస్ పెంచుతుంది. నెక్స్ట్ డార్క్ అండ్ కామ్ ఎన్విరాన్మెంట్. బ్రైట్ లైట్స్‌ని అవాయిడ్ చేయండి. డార్క్ రూమ్‌లో పడుకుంటే స్లీప్ క్వాలిటీ ఇంప్రూవ్ అవుతుంది కాబట్టి డార్క్ రూమ్స్‌ని ప్రిఫర్ చేయండి. మొబైల్ బ్లూ లైట్ కూడా డిస్టర్బ్ చేస్తుంది కాబట్టి పడుకునే ముందు ఫోన్ యూజ్‌ని కూడా తగ్గించండి. నెక్స్ట్ రిలాక్స్ బిఫోర్ స్లీప్. బెడ్ టైమ్ ముందు 20-30 మినిట్స్ రిలాక్స్ అవ్వండి. రీడింగ్, తర్వాత లైట్ స్ట్రెచింగ్, మెడిటేషన్ లాంటి యాక్టివిటీస్ వల్ల మన స్లీప్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. హెవీ ఎక్సర్సైజ్ నైట్‌లో ఖచ్చితంగా అవాయిడ్ చేయండి. నెక్స్ట్ అవాయిడ్ లేట్ ఈటింగ్ అండ్ డ్రింక్స్. లేట్ నైట్ హెవీ మీల్స్‌ని ఖచ్చితంగా అవాయిడ్ చేయాలి. ఆల్కహాల్, కెఫీన్, స్మోకింగ్ లాంటివి కూడా స్లీప్‌ని డిస్టర్బ్ చేస్తాయి. ఇవి హార్ట్ అటాక్ రిస్క్‌ని కూడా ఇండైరెక్ట్‌గా పెంచుతాయి కాబట్టి వీటిని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం బెటర్. నెక్స్ట్ మానిటర్ బీపీ. ఓకే. బ్లడ్ ప్రెషర్‌ని మానిటర్ చేసుకోవాలి. నైట్ టైమ్ బీపీ చెక్ చేయడం అనేది మంచి హ్యాబిట్. హై బీపీ ఉంటే డాక్టర్ గైడెన్స్ తోటి మనం దాన్ని కంట్రోల్ చేసుకోవాలి. నెక్స్ట్ డోంట్ ఇగ్నోర్ స్నోరింగ్. అంటే గురకను మనం ఎట్టి పరిస్థితుల్లో ఇగ్నోర్ చేయొద్దు. లౌడ్ స్నోరింగ్ లేదా బ్రీతింగ్ యాప్స్ ఉంటే అది స్లీప్ ఎప్నియా సైన్ అవ్వచ్చు. ఇది హార్ట్ ప్రాబ్లమ్స్ రిస్క్‌ని కూడా పెంచే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి దీన్ని కూడా మనము ఇగ్నోర్ చేయొద్దు. కాబట్టి సింపుల్‌గా చెప్పాలంటే మంచి స్లీప్ అంటే లగ్జరీ కాదు, నెసెసిటీ. ప్రాపర్ స్లీప్ హ్యాబిట్స్ మీ హార్ట్‌ని ప్రొటెక్ట్ చేస్తాయి. ఈ 6 హ్యాబిట్స్‌ని ఈ రోజు నుండి ఫాలో అవ్వండి. మీ హార్ట్ హెల్త్‌ని ఇంప్రూవ్ చేసుకోండి. థాంక్ యూ సో మచ్.